వెల్కమ్ బ్యాక్ టు ఎంకేఆర్స్ అలయన్స్. ఈరోజు 3x3 క్యూబ్ ట్యూటోరియల్ చేయబోతున్నాను. దీనికి ఫస్ట్ 7 స్టెప్స్ కావాలి. ఆ 7 స్టెప్స్ ఏంటంటే స్క్రాంబుల్ చేసి ఒకసారి చేస్తున్నా స్టెప్ బై స్టెప్ ఎలాగో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు మనం వైట్ ప్లస్ చేయాలి. వైట్ కలర్ ప్లస్ అయిపోవాలి. దాంతోపాటు ఆ ఎడ్జ్ పీస్ సెంటర్ పీస్తో మ్యాచ్ అయి ఉండాలి. రెడ్కి రెడ్, గ్రీన్కి గ్రీన్, ఆరెంజ్కి ఆరెంజ్, బ్లూకి బ్లూ. నెక్స్ట్ స్టెప్ మనం ఫస్ట్ లేయర్ చేయాలి. ఈ ఫస్ట్ లేయర్ అంటే వైట్ కలర్ ఫుల్ అయిపోవాలి. దాంతోపాటు ఈ లేయర్ కూడా మొత్తం అయిపోవాలి. ఫస్ట్ లేయర్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే సెకండ్ లేయర్. థర్డ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ సెకండ్ లేయర్ మొత్తం అయిపోవాలి. వైట్ సెకండ్ లేయర్ మొత్తం. నెక్స్ట్ ఎల్లో కలర్ ప్లస్ చేయాలి. ఎల్లో ప్లస్. నెక్స్ట్ దాని ఎడ్జ్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇలా ఏ కలర్కి ఆ కలర్ మ్యాచ్ అయి ఉండాలి. నెక్స్ట్ కార్నర్స్ అనేవి కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇలా పొజిషన్స్. ఈ 3 కలర్స్ కార్నర్ పీస్ ఈ 3 కలర్తో మ్యాచ్ అయి ఉండాలి కార్నర్ పీస్తో. నెక్స్ట్ ఈ 3 కలర్ కార్నర్ పీస్ ఈ కార్నర్స్తో, ఈ 3 కార్నర్స్ ఈ కార్నర్ పీస్తో మ్యాచ్ అవ్వాలి. ఈ స్టెప్స్ చేస్తే మనకి క్యూబ్ సాల్వ్ అయింది. ఇప్పుడు దీన్ని మీకు ట్యూటోరియల్ చెప్తాను. ఇప్పుడు క్యూబ్ సాల్వింగ్లో మీకు ఫస్ట్ స్టెప్ ఎల్లో వైట్ కలర్ క్రాస్ చేయాలి కాబట్టి దానికి ఫస్ట్ మీరు వైట్కి ఆపోజిట్ ఎల్లో కాబట్టి ఎల్లో చుట్టూ ఒక ఫ్లవర్లా చేయాలి వైట్ కలర్ పీసెస్తో. ఇప్పుడు ఇంకో పీస్ 2 కలర్స్ పైన ఉన్నాయి, ఇంకో కలర్ కింద ఉంటే దాన్ని పైకి తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లూ కలర్ హెచ్ పీస్ ఉంది, దాన్ని పైకి తెచ్చుకుంటే ట్విస్ట్ అయి ఉంది. అది మీకు కరెక్ట్ పొజిషన్లోకి రావాలంటే ఒకసారి ఇలా రౌండ్ చేసి ఒక క్లాక్ వైజ్ 1 టైం నిప్పి లెఫ్ట్ హ్యాండ్తో పుష్ చేసి రైట్ హ్యాండ్తో పైకని మళ్ళీ నార్మల్ పొజిషన్. అప్పుడు మీకు ఫ్లవర్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏ కలర్కి ఆ కలర్ చేసి ఒక క్లాక్ వైజ్లో ఒక 2 టైమ్స్ చెప్పాలి. ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయింది కాబట్టి క్లాక్ వైజ్ 2 టైమ్స్ 1 2. వైట్కి కిందకి వెళ్ళేంత వరకు అలా మిగతావి. రెడ్ వచ్చింది మ్యాచ్ కిందకి రొటేట్. గ్రీన్ ఉంది, గ్రీన్ దగ్గర తీసుకెళ్ళి రొటేట్. బ్లూ రొటేట్. అలా చేస్తే ఫస్ట్ స్టెప్ అయిపోద్ది క్రాస్ విత్ ఎడ్జ్ కూడా ఎలా అయినాయి కరెక్ట్ ప్లేస్లో. ఇంకా సెకండ్ స్టెప్ చేయాలంటే మీకు మెయిన్గా ఒక ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా సెక్సీ మూవ్ అని వచ్చి ఇంకా 4 మూవ్స్ అని కూడా చెప్పచ్చు ఈజీగా. దానికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే రైట్ హ్యాండ్తో పైకి పైన లేయర్ని ఒకసారి రైట్ హ్యాండ్తో పుష్ చేసి రైట్ హ్యాండ్తో కిందకని లెఫ్ట్ హ్యాండ్తో పుష్ సేమ్. ఇలా. ఇప్పుడు దీన్ని మనం కార్నర్ పీస్ని కరెక్ట్ పొజిషన్లో పెడదాం. ఇక్కడ ఏ కలర్స్ రావాలంటే వైట్ కలర్, బ్లూ, రెడ్ ఉండే కార్నర్ పీస్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఆ కార్నర్ పీస్ ఇక్కడ ఉంది. లెఫ్ట్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్తో చేసేయచ్చు. 1 2 3 4 మ్యాచ్. నెక్స్ట్ ఇక్కడ వైట్, గ్రీన్, రెడ్ ఆ పీసెస్ ఉండేది కావాలి. అది ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో ఉంది. దానికి కరెక్ట్గా దానికి కింద పైన పెట్టుకుని రైట్ సైడ్ ఇంకోటి రైట్ హ్యాండ్తో చేయొచ్చు. 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ వైట్, గ్రీన్, ఆరెంజ్ ఆ పీసెస్ ఇక్కడ రావాలి. ఈ కార్నర్ పీస్ దగ్గర ఫిట్ అవ్వాలి. అది ఈ పీస్ ఇక్కడ ఉంది. రైట్ సైడ్ ఇంకోటి రైట్ హ్యాండ్తో 4 మూవ్స్. నెక్స్ట్ ఇది ఇక్కడ వైట్, ఆరెంజ్ ఇంకా బ్లూ పీస్. ఆ బ్లూ పీస్ ఉంటే కార్నర్ పీస్ ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడ తెచ్చుకుని దాని ఒక ఆపోజిట్లో తెచ్చుకుని రైట్ సైడ్ ఇంకా రైట్ హ్యాండ్తో 1 2 3 4. దీంతో మనకి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ వైట్ ప్లస్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ లేయర్ మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ థర్డ్ లేయర్ సెకండ్ లేయర్ చేయాలి మొత్తం. థర్డ్ స్టెప్
దీనికి మెయిన్గా అదే ఫార్ములాని కాస్త ఇంట్యూటివ్గా చేర్చుకోవాలి. దీనికి ఫార్ములా అంటే ఏం లేదు. ఫస్ట్ ఎల్లో లేని హెచ్పీస్ చూడాలి. హెచ్పీస్ అంటే మిడిల్. ఎల్లో లేని హెచ్పీస్ అంటే ఇక్కడ దొరికింది. గ్రీన్ ఉంది. గ్రీన్కి గ్రీన్ సెంటర్ పీస్కి మ్యాచ్ చేసి దాని పైన ఏ కలర్ ఉందో చూడాలి. రెడ్ ఉంది. రెడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి పైన రైట్ సైడ్కి పుష్ చేసుకోవచ్చు. రైట్ సైడ్కి పుష్ చేసుకున్నాం. పైన రెడ్ ఉంది. రెడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్తో 4 మూవ్స్ చేయండి. మళ్ళీ పైన రెడ్ కలర్ ఉందని చెప్పా కాబట్టి రెడ్ సైడ్కి తిప్పుకొని రైట్ హ్యాండ్తో 4 మూవ్స్. సేమ్ ఇది కూడా. ఆర్ గ్రీన్ మ్యాచ్ చేసుకున్నాం. పైన ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి పుష్ చేసుకుని ఇంకోటి రైట్ హ్యాండ్తో 4 మూవ్స్. రైట్ హ్యాండ్తో చేసి ఇంకోటి రైట్ సైడ్కి రొటేట్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో 4 మూవ్స్. ఇప్పుడు బ్లూ ఆరెంజ్ దొరికింది. బ్లూకి బ్లూ మ్యాచ్ చేసుకుని పైన ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి పుష్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో 4 మూవ్స్. రొటేట్ చేసి రైట్ హ్యాండ్తో 4 మూవ్స్. నెక్స్ట్ లాస్ట్ పీస్ రెడ్ బ్లూ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి పుష్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో 4 మూవ్స్. ఇటు తిప్పి లెఫ్ట్ సైడ్ తిప్పి రైట్ హ్యాండ్తో 4 మూవ్స్. సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఒకసారి ఈ హెచ్పీస్ అనేది ట్విస్టే వచ్చింది. దానికి ముందు మీరు బయటకి తెచ్చుకోవాలి. రైట్ హ్యాండ్తో 4 మూవ్స్ చేసి రైట్ సైడ్ తిప్పుకుని లెఫ్ట్ హ్యాండ్తో 4 మూవ్స్ చేస్తే ఇది ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా చేసేయచ్చు. రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తిప్పి 4 మూవ్స్. రొటేట్ లెఫ్ట్ హ్యాండ్తో 4 మూవ్స్. సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎల్లో క్రాస్. దానికి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ ఇలా ఎల్లాగా వచ్చింది అనుకోండి, దాన్ని రివర్స్ ఎల్లో పెట్టుకుని వైడ్ ఎఫ్ ఫ్యాట్ ఎఫ్ అనుకోవచ్చు. 2 టైమ్స్ బెండ్ చేసేయాలి. ఓకే సార్, 2 వెనక ముందుది సేమ్ సెక్సీ మూవ్ చేసేసి మళ్ళీ ఇన్వర్స్ ఫ్యాట్ ఎఫ్ చేస్తే ప్లస్ అయిపోతుంది. ఇంకో స్టెప్ ఏంటంటే లైన్ వచ్చింది. ఇలా హారిజాంటల్గా పెట్టుకుని ఓన్లీ ఎఫ్ చేసి 4 మూవ్స్ అప్. ఇంత క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ హెచ్ అలైన్మెంట్ కోసం ఒక ట్రిగర్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏంటంటే దీన్ని యూ అంటాం. యూ చేసి ఆర్ యూ2 ఆర్ ప్రైమ్. సేమ్ అలా ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. ఏంటి యూ చెప్తున్నా అండి. యూ యూ2 ఆర్ ప్రైమ్ ఆ ట్రిగర్. మళ్ళీ యూ2 ఆర్ ప్రైమ్. ఈ ట్రిగర్ ప్రాక్టీస్ చేస్తే ఈ ఫార్ములా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అది చేపిస్తున్నాను. ఫస్ట్ దీనికి మనం మెయిన్గా 2 ఎడ్జెస్ అలానే ఉండాలి. ఈ ఎడ్జ్ బ్లూ కలర్ హెచ్ పీస్ దాని సెంటర్ పీస్తో మ్యాచ్ అయి ఉంది. సేమ్ రెడ్ కలర్ హెచ్ పీస్ దాని సెంటర్ పీస్తో మ్యాచ్ అయి ఉంది. ఏమని చెప్పా, ఫస్ట్ ఈ ఎడ్జెస్ అన్ని ఒక 2 ఎడ్జెస్ అడ్జసెంట్గా ఉంటూ దాన్ని మ్యాచ్ అయి ఉండాలి. ఒకటి మీ రైట్ సైడ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒకటి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది. దీనికి మెయిన్గా 4 మూవ్స్లో ఫస్ట్ 3 మూవ్స్ చేయండి. ఆర్ ప్రైమ్. నెక్స్ట్ చెప్పిన ట్రిగ్గర్ ఫాలో అయిపోండి. యూ2 ఆర్ ప్రైమ్. అంతే చేస్తే మీకు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తాయి. ఆ ఫార్ములా చేస్తే మీకు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ అలైన్మెంట్తో వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కార్నర్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండాలి. ఎగ్జాంపుల్ ఈ పీస్, ఈ కార్నర్ కరెక్ట్ ప్లేస్లో ఉండడం వల్ల ఇది బ్లాక్ ఫుల్ అయిపోయింది. ఈ బ్లాక్ అలా మిగతా అన్నీ చేయాలి. దీనికి ఒక ఫార్ములా కావాలి. అదేంటంటే యూ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ ప్రైమ్ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్. సింపుల్గా చెప్పాలంటే రైట్ హ్యాండ్తో పుష్ చేసి పైంది రైట్ సైడ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్తో పుష్ లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ సైడ్తో పుష్ కిందకి, సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో పుష్ కిందకి లెఫ్ట్ సైడ్. ఇలా వేస్తే మీకు కార్నర్స్ అనేవి కరెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ రిపీట్ చేస్తాం. అవ్వకపోతే మళ్ళీ రిపీట్ చేయండి అయ్యేంతవరకు. అప్పుడు అన్ని కార్నర్స్ కరెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తాయి.
అప్పుడప్పుడు మీకు ఒక ఫార్ములా చేస్తే మిగతా స్టెప్ మొత్తం స్కిప్ అయ్యిద్ది. అలా రాకపోతే కార్నర్స్ అనేవి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుని ఒక ఫార్ములా చెప్పి అది రిపీట్ చేయండి. అయ్యేంత వరకు చేయొచ్చు. ఆ కేసులో ఒక కార్నరే మ్యాచ్ ఉంటుంది, లేకపోతే అన్నీ అయితే, లేకపోతే ఏది అవ్వదు. ఏది అవ్వకపోతే ఎదురుగా పెట్టుకుని నార్మల్గా చేసేయచ్చు. ఒక ఫార్ములా చేసాం, ఇది కరెక్ట్ ప్లేస్లో ఉందని ఫార్ములా రిపీట్ చేసా అయ్యేంత వరకు. ఇలా చేయడం వల్ల ఈ కార్నర్ పీస్ కరెక్ట్గా ఉంది. ఎల్లో ఆరెంజ్ బ్లూ సేమ్, ఎల్లో ఆరెంజ్ బ్లూ ఇటు, ఎల్లో ఆరెంజ్ గ్రీన్, ఎల్లో ఆరెంజ్ గ్రీన్ సేమ్, ఎల్లో గ్రీన్ రెడ్, ఎల్లో గ్రీన్ రెడ్ సేమ్. ఇది కూడా ఇది మొత్తం అయిపోయిందంటే లాస్ట్ స్టెప్ రొటేట్ చేసి ఎల్లో అదే వైట్ అండ్ పైన ఎల్లో కింద పెట్టుకుని ఈ ఎల్లో పీస్ కిందకి వెళ్ళేదాకా 4 మూవ్స్ అంటే 60 మూవ్స్ చేస్తూ వెళ్ళండి. ఇది కిందకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రొటేట్, ఇది అయిపోయింది. ఇది సేమ్ రొటేట్ 4 టైమ్స్ 2 టైమ్స్ చేయొచ్చు, అయిపోయింది క్యూబ్ సాల్వ్. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు MKR Science.